ఆస్ట్రేలియాతో సిరీస్ ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాలలో జరిగిన చివరి టెస్టులో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దక్కించుకుంది భారత్. 4వ రోజు ముగిసిన ఆటలో 3వ రోజు నుంచే భారత్ ప్రత్యర్థి జట్టుపై స్పష్టమైన ఆధిక్యతను కనబరిచింది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 300 పరుగులు చేయగా భారత్ 332 పరుగులు చేసి కీలకమైన 32 పరుగుల ఆధిక్యతను కనబరిచింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ను 137 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్ విజయానికి అవసరమైన 106 పరుగులను కేవలం 2 వికెట్లు కోల్పోయి సాధించి టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. 4 టెస్టుల సిరీస్ లో తొలి టెస్టులో అనూహ్య విజయం సాధించి ఆసీస్ 1-0 ఆధిక్యతో ముందుకు వెళ్లింది. అయితే రెండో టెస్టులో విజయం సాధించిన భారత్ ఆసీస్ ఆధిక్యాన్ని 1-1తో సమం చేసింది. ఇక మూడో టెస్ట్ డ్రా కావడంతో ధర్మశాల వేదికగా జరిగే 4వ టెస్ట్ నిర్ణయాత్మకంగా మారింది. కోహ్లీ గాయం కారణంగా ఈ టెస్ట్ మ్యాచ్ కు దూరం కాగా రహానే కెప్టెన్సీలో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ మూడో రోజున స్పష్టమైన ఆధిక్యతను కనబరచడమే కాకుండా 4వ రోజు 8 వికెట్ల తేడాతో ఆసీస్ పై ఘన విజయం సాధించింది. తద్వారా స్వదేశంలో తనకు తిరిగే లేదని టీమిండియా మరోసారి నిరూపించింది. ఆస్ట్రేలియాతో జరిగిన 4 టెస్టుల సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ స్వదేశంలో వరుసగా 7వ సిరీస్ దక్కించుకొని చరిత్రను సృష్టించింది. స్వదేశంలో 2015 నుంచి భారత్ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. 2015 నుంచి స్వదేశంలో 25 టెస్టులు ఆడిన భారత్ ఏకంగా 21 విజయాలు నమోదు చేసింది. మరో 2 టెస్టుల్లో ఓటమి పాలు కాగా మరో 2ంటిని డ్రాగా ముగించింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.